హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్. ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్, ఎంతో టేస్టీగా ఉండే టొమాటో రసం ఎలా చేయాలో చూపిస్తాను. ఈ రసం చేసిన రోజు ఇంట్లో వాళ్ళందరూ ఒక 4 ముద్దలు ఎక్స్ట్రా తినేస్తారు. ఇంకా చెప్పాలంటే గ్లాసుల్లో పోసుకొని మరి తాగే అంత రుచిగా ఉంటుంది. వచ్చేది వేసవి కాలం, ఫ్రైలు తినాలంటే చాలామంది కష్టపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న సింపుల్ రెసిపీస్ చేసుకున్నాము అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా అయితే నేను ఇక్కడ ఒక పావు కేజీ వరకు టొమాటోలు తీసుకున్నానండి. టొమాటో రసం కోసం తప్పకుండా బాగా ఎర్రగా పండిన టొమాటోలు తీసుకుంటే టొమాటో రసం అనేది చాలా రుచిగా వస్తుంది. వీటిని ముందుగా నీటిలో వేసి క్లీన్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ తీసుకున్న టొమాటోలు అనేవి లోకల్ టొమాటోలు అండి. వీటిని ముందుగా కడిగి పక్కన పెట్టేసుకున్నాను. అదే నీటిలో ఒక గుప్పెడు కొత్తిమీర కాడలతో సహా వేసి కడిగి పక్కన పెట్టుకున్నాను. టొమాటోలు చూడండి, వీడియోలో చూపించిన విధంగా నేను మధ్యకి అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలో వేసేసుకొని పెట్టుకుందాము. టొమాటోల్ని ఇలా మధ్యకి కట్ చేసుకున్నామంటే మనకి ఉడకడం చాలా ఈజీ. దీంట్లో ముందుగా అయితే ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను. అలానే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకున్నానండి. ఆల్రెడీ టొమాటోలు పుల్లగా ఉంటాయి కదా, చింతపండు ఎందుకు అనుకుంటున్నారేమో. రసమైనా పులుసులు ఏదైనా సరే చింతపండు కాస్త పడితేనే దానికి రుచిగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టేసుకొని టొమాటో పైన ఉన్న తొక్కు వదిలేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇది ఉడుకుతూ ఉంది కదా, మనము ఒక చిన్న రోల్ తీసేసుకుందాము. దీంట్లో ఒక 7-8 పొట్టు తీయని వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న అల్లంని ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూను ధనియాలు వేస్తున్నాను. అలానే 10-15 వరకు మిరియాలు, ఒక రెబ్బ కరివేపాకు వేసేసుకొని దీన్ని మరీ మెత్తగా దంచకండి, కాస్త కచ్చా పిచ్చాగా దంచాలి. అంటే ధనియాలు 2 బద్దలుగా అవ్వాలి, మిరియాలు పగిలిపోవాలి అన్నమాట. అలా దంచుకుంటే సరిపోతుంది. అప్పుడే ఈ రసానికి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇలా వీడియోలో చూపించిన విధంగా దంచి పక్కన పెట్టుకోండి. టొమాటో చూడండి, మనకి ఇక్కడ చక్కగా ఉడికిపోయింది. టొమాటో పైన ఉన్న తోలు అనేది వదిలేస్తుంది కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మనము ఈ టొమాటో పైన ఉన్న తోలునైతే ఈజీగా అయితే తీసేసుకోవచ్చు. ఇలా తీసేసి మనము స్టవ్ పైన నుంచి దించేసి పక్కన పెట్టేసుకుందాము. ఇది వేడిగా ఉన్నప్పుడు చేతితో పిసికి రసం తీయడం కష్టం కాబట్టి ఒక స్మాషర్ కానీ పప్పు గుత్తితో కానీ వీలైనంత వరకు ఇలా మెతుపుకోండి. దీంట్లో చల్లారడానికి మరొక గ్లాసు వాటర్ అయితే వేసేసుకున్నాను. మీరు చేతితో పట్టుకునే అంత వేడి ఉన్నప్పుడు చక్కగా టొమాటోలని చింతపండుని పిసుకుతూ దాని నుంచి గుజ్జుని అలానే టొమాటో చింతపండు పిప్పిని కూడాను తీసేసేయండి. మరి ఫిల్టర్ చేసేనంతగా కాకుండా అక్కడక్కడ మనకి ఈ పిప్పి అనేది తగులుతూ ఉంటేనే రసం చాలా బాగుంటుంది. చేతికి అందినంత వరకు తీసేసేసుకుంటే బాగుంటుంది. చూడండి, నేను ఇలా తీసేసి పక్కన పెట్టేసుకున్నాను. నేను తీసుకున్న గిన్నె కాస్త చిన్నదిగా ఉంది కాబట్టి కాస్త వెడల్పుగా ఉన్న గిన్నె తీసేసుకొని దాంట్లో ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని మనం ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న కొత్తిమీర అయితే వేసేసాను అండి. ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టేసుకొని మనం రసాన్ని మరిగించుకుంటూ ఉందాము. దీంట్లో రుచికి తగినంత రాళ్ళ ఉప్పు వేస్తున్నాను. మనం సాల్ట్ కంటే కూడాను రాళ్ళ ఉప్పు వేసుకుంటే రసాల్లోనైనా పులుసుల్లోనైనా చాలా బాగుంటుంది. అలానే ఒక 3 పచ్చిమిర్చిని మధ్యకు చీల్చి వేసేసాను అండి. ఈ కొత్తిమీర పచ్చిమిర్చి ఈ రసంలో చక్కగా ఉడుకుతూ ఉంటే చాలా బాగుంటుంది. చూడండి, రసం అయితే సగం మరిగిన తర్వాత దీంట్లో మనం దంచి పక్కన పెట్టుకున్నాం కదా రోట్లో, దాన్ని అయితే వేసేస్తున్నాను. ఇది వెయ్యగానే అసలు ఇల్లు మొత్తం కూడాను గుమగుమలు ఆడిపోతుందండి. ఎప్పుడెప్పుడు రసం వేసుకొని తిందామా అన్నంత రుచిగా ఉంటుంది. అంత స్మెల్ వస్తుంది. ఈ రసము మీడియం ఫ్లేమ్లో వేరొక స్టవ్ పైన మరిగించుకుంటూ ఉందాము. ఈ లోపల రసానికి పోపు పెట్టేసుకుందాము. 1.5 గరిట వరకు ఆయిల్ వేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేయండి. అలానే ఒక రెబ్బ కరివేపాకు, 2 ఎండుమిర్చిని తొడిమలతో సహా వేసేసుకోండి. తప్పకుండా కాస్త ఇంగు వేయండి. రసంలో ఇంగు వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. పోపు వేగిన తర్వాత మరుగుతున్న టొమాటో రసంలో ఈ పోపు వేసేసుకుంటే సరిపోతుంది అండి. మనకి రసం మరిగిందా లేదా అని తెలియడానికి మనం వేసిన పచ్చిమిర్చి అనేది మెత్తగా అయిపోతే మనకి రసం అనేది చక్కగా మరిగిపోయినట్లు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దించేసేసుకుందాము.
మన గుమగుమలాడే టొమాటో రసం రెడీ అయింది. అన్నంలో అప్పడాలు పెట్టుకొని తింటే అద్దరిపోతుంది. మీకు తప్పకుండా నచ్చుతుంది. సింపుల్ రెసిపీ. నచ్చితే ట్రై చేసి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.